ఉత్తరాది మొత్తం చలితో ఒడుకుతోంది. ఇంటి నుంచి బయటికి రావడానికే భయపడే పరిస్థితులున్నాయి. హిమాలయాల గురించి ఇక వేరే చెప్పనక్కర్లేదు. ఉష్ణోగ్రతలు -డిగ్రీలో ఉన్నాయి. హిమపాతాన్ని పర్యాటకులు ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు ఇదే అదునుగా శత్రువులు మన భూభాగంలోకి చొరబడకుండా గడ్డకట్టే చలిలో సైనికులు మొక్కవోని దీక్షతో విధులు నిర్వహిస్తున్నారు. జై జవాన్ అన్న నినాదాన్ని సార్థకం చేస్తున్నారు. అందాల కశ్మీరం మంచు దుప్పటి కప్పుకుంది. భారీ హిమపాతం కశ్మీర్ పరిసర ప్రాంతాలను ముంచెత్తుతోంది. కశ్మీర్ లోయలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పడిపోయాయి. వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. చల్లని ప్రాంతాలైన శ్రీనగర్, దోడా, సిమ్లా, మనాలి మరిన్ని అందాలను రంగరించుకున్నాయి. శ్వేతవర్ణంలో మిలమిలా మెరిసిపోతున్న మంచు మేఘాలు కొండలను తాకుతున్నట్లు కనువిందు చేస్తున్నాయి. ఏకతాటిగా కురుస్తున్న హిమపాతంలో పరిసర ప్రాంతాలు భూతల స్వర్గాన్ని తలపిస్తున్నాయి. ఇల్లు, రోడ్లు, రహదారులు, చెట్లన్నీ మంచు ముద్దలుగా మారిపోయాయి. కొండలు, లోయలు మంచు అందాలను పరుచుకున్నాయి. మంచు కురిసే వేళలో కశ్మీర్ అందాలను వర్ణించటానికి మాటలు చాలని విధంగా ప్రకృతి సోయగం కన్నుల విందు చేస్తోంది. పర్యాటకులకు ఆహ్లాదకర వాతావరణాన్ని పంచుతోంది. హిమపాతం తన్మయత్వంలో ముంచెత్తుతోంది. ప్రకృతి కాంత అందాలను చూసేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. హిమపాతాన్ని ఎంజాయ్ చేస్తూ ప్రకృతి ఒడిలో సేద తీరుతున్నారు. పెద్దలు, పిల్లలు మంచు ముద్దలతో ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు ఇలాంటి ప్రతికూల వాతావరణ సమయంలో దేశంలోకి చొరబడేందుకు ఉగ్రవాదులు కాచుకొని కూర్చుంటారు. దీంతో గడ్డకడుతున్న చలిలోనూ మన సైనికులు మొక్కవోని దీక్షతో నిరంతరం సరిహద్దులను కాపాడుతున్నారు. దేశ సేవ కోసం సడలని పట్టుదలతో పనిచేస్తున్నారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత జమ్మూ కాశ్మీర్ సహా పలు ప్రఖ్యాత పర్యాటక ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. రక్షణ దళాలను పెంచారు. ఈ క్రమంలోనే మంచుగడ్డగట్టిన ప్రాంతాల్లో అత్యంత కఠిన పరిస్థితుల్లో మన సైనికులు తుపాకీలు చేతపట్టి ఉగ్రవాదులు దేశంలోకి చొరబడకుండా కాపలా కాస్తున్నారు. దట్టమైన మంచుతో నిండిన ప్రాంతాల్లో నిరంతరం గస్తీ తిరుగుతూ మన సైనికులు సరిహద్దుల ప్రాంతాలను కాపాడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సైనికుల దేశభక్తికి సలాం అంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు.